వెల్కమ్ టు బిఆర్ కిండప్. దిస్ ఇస్ ప్రియా వర్మ. తిరుమల లడ్డూ కల్తీ వివాదం భక్తుల నోర్లో చేదు రుచిని పెట్టిన ఈ ఘటన ఇప్పుడు ఏపీలో రాజకీయ తీపి కారం పోటీలా మారిపోయింది. మాజీ సీఎం జగన్ అగ్గిపుల్లలా మండిపడి బాబు అబద్దాలతోనే ఈ వివాదాన్ని కలుపుతున్నాడు అని ఘాటు ఆరోపణలే చేస్తున్నారు. బోలేబాబా కంపెనీ ఒప్పందం బాబు హయాంలోనే సంతకమైందని చెప్పిన జగన్ తాము చేసిన తప్పులే తన మీదే ఆరోపణలకు పెట్టుకుని నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ సెటైరికల్ గా ఎద్దేవా చేశారు. మరోవైపు ఏపీలో అరాచక పాలన పెరిగిపోయిందని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టే తీరుతో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని జారిపడేలా చేస్తుందని జగన్ తీవ్రంగా విమర్శలు చేశారు. అరెస్టులు చేస్తూ పోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, నక్సలిజం తిరిగి వచ్చే రహదారి అని హెచ్చరిస్తూ మొత్తం వ్యవహారాన్ని లడ్డూ వివాదం నుంచి నేరుగా రాజకీయం, అణచివేత, న్యాయ వ్యవస్థపై మలిచారు. రాజకీయాలు తీపితో కాదు బూడిద దట్టం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ మాటల్లో చూస్తే లడ్డూ కల్తీ విషయం దేవాలయ పరిపాలన సమస్య నుంచి రాజకీయ నటనల నాటక రంగంగా మారిపోయిందనిపిస్తోంది. ఏపీలో అరాచక పాలన పీక్కి వెళ్లిపోయింది. కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ఇప్పుడు కొత్త పరిపాలనా విధానం అయిపోయింది అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని కొరడాతో కొట్టే ప్రయత్నంలా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. రోజు కేసులు పెడితేనే నాయకత్వం బలంగా ఉందని అనుకుంటే రేపు అలాంటి వ్యవస్థ నక్సలిజాన్ని తిరిగి బయటకు లాగుతుంది అని ఆయన హెచ్చరించారు. రాజకీయ రంగంలో మరో పెద్ద చర్చకు దారితీస్తుంది. లడ్డూ సమస్యను పట్టుకుని ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందని కూడా ఆయన నిందించారు. భక్తుల భక్తి లడ్డూ రుచియే కాకుండా రాజకీయాల రుచికి కూడా వేదికైపోయిందని జగన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బోలేబాబా కంపెనీ ఒప్పందం బాబు హయాంలోనే జరిగింది. ఇప్పుడు అదే ఒప్పందాన్ని లడ్డూ కల్తీ కథలా మార్చి బాబు ప్రచారం చేయటం కామెడీ కాకపోతే ఇంకేమిటి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలు ప్రజల హక్కులను నొక్కివేస్తున్నారన్నారు. ఈ వ్యవహారమంతా దేవాలయం, భక్తులు నాణ్యత గురించి కాదు, ఇదంతా రాజకీయంలో లడ్డూ పూసలు పంచుకోవటం గురించి అని అన్నారు. రాష్ట్రంలో అణచివేత పెరిగితే ప్రజల సహనం కూడా నశిస్తుందని, ఆ సమయంలో వచ్చే పరిణామాలను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. లడ్డూ సమస్యను ప్రభుత్వం రాజకీయం చేసి అసలు సమస్యను పరిష్కరించే పనిలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వెంకటేష్, టీడీపీ తెలుగు యువత స్టేట్ సెక్రటరీ. నమస్కారం వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సభ్యులకు మరియు మీ బిఆర్కే యాజమాన్యానికి కూడా. వెంకటేష్ గారు, ఈ లడ్డూ వివాదాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చంటారు? మేడం, మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కుట్రల కోసమే ప్రతి సంవత్సరం, అంటే మన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఎలాగైతే మంచి జనాల్లో మంచి పేరు వస్తుందో ఆ పేరుని ఎలాగైనా చెడపాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, ప్రజల్లో డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఏదో ఒక నాటకానికి తెరతీస్తున్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి. పదే పదే లడ్డు అని చెప్పేసి కానీ, లేదా మెడికల్ కాలేజ్ ఇష్యూస్ అయితేనేమి, రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి ఇలాంటి ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన కేవలం అసలైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ నిజమైన ఆరోపణలు చేయట్లేదు. ఆయన రాజకీయ లబ్ధి పొందాలి, తిరిగి ఎలా అధికారంలోకి రావాలి, తిరిగి మరి జగన్ ప్రభుత్వం ఎలాగ రావాలి అని చెప్పేసి ఆయన
కుట్రకోవడమే తప్ప ఇలాంటి ఆరోపణలు వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. వెంకటేష్ గారు, జగన్ చేసిన వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే బాబు హయాంలోనే ఈ లడ్డు ఒప్పందం జరిగింది అంటున్నారు. దాని మీద మీరేం మాట్లాడతారు? నిజంగా బాబా బోలే కంపెనీ అనేది 2018లో ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ప్రతి ట్యాంకర్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికి నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా దానికి ఒక అధికారులను పెట్టి ట్యాంకర్ బయటకు వచ్చేటప్పుడు కానీ కంపెనీ నుంచి, అలాగే తిరుమల చేరుకొని బూందీ పోర్టులోకి అంటే నెయ్యి అక్కడికి వెళ్లి లడ్డు తయారీ కేంద్రంకి వెళ్ళేటప్పుడు కానీ ఆ ట్యాంకర్ కి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి ప్రతి నిత్యం దాన్ని పరిశీలించేవాళ్ళు మేడం. అది ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే కదా ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఎందుకంటే ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక భక్తుల మనోభావం దెబ్బతింది, ఆ లడ్డుల్లో అనేది నాణ్యత తగ్గింది, లడ్డుల్లో కల్తీ జరిగింది అనేది వైసీపీ గవర్నమెంట్ లోనే ప్రజలు తిరుగుబాటు చేశారు తిరుమలలో. దాన్ని మేము గ్రహించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ నాణ్యత లోపించింది, ఎక్కడ డ్యామేజ్ జరిగిందని చూస్తే ఇదంతా కూడా దొల్లతనం నెయ్యిలో అని చెప్పి బయటపడింది మేడం. అంటే ఆ కంపెనీ 2018లో వచ్చింది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కంపెనీ కొనసాగించారు కదా. కొనసాగించడం దాని అర్థం ఆ కంపెనీ వాళ్ళతో కుమ్మక్కై అప్పుడున్నటువంటి చైర్మన్ అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, అప్పుడున్నటువంటి పాలక సభ్యులు అయితేనేమి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి ఆ కంపెనీ వాళ్ళతో కుమ్మక్కై కేవలం కాసుల కోసం మీకు కకృతి పడి 1-2 సార్లు చెప్తున్నాను ఆ కంపెనీని కొనసాగించుకొని వాళ్ళని మభ్యపెట్టి ఇదంతా చేశారు లడ్డు కల్తీ నెయ్యిలో. వెంకటేష్ గారు, ఈ లడ్డూ వివాదంపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బోలే బాబా కంపెనీ ఒప్పందం బాబు హయాంలోనే వచ్చిందని వెల్లడి చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని జగన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే రాజకీయంగా టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. అరెస్టులు చేస్తూ పోతే పరిస్థితి ప్రమాదకరం అవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ అణచివేత పెరిగితే నక్సలిజం తిరిగి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి హానికరం అంటున్నారు. మీరేమంటారు దీని మీద? మేడం 100% ఏమైతే చెప్పగలం, కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు లేదు. ప్రజాదరణ అనేది రోజు రోజుకు ప్రజల్లో స్పందన అనేది అనూహ్యంగా ఉంది. దీన్ని చూసి ఓర్వలేకే, దీన్ని రాజకీయంగా ఎదగలేకే, దీన్ని రాజకీయంగా ఇలాంటివి ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఇలాంటివి సృష్టిస్తున్నారు. ఆయన ఇప్పటికైనా మానుకోవాలి. చేతనైతే కూటమి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ప్రశ్నించాలి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ఆ కంపెనీ అనేది 2018లో వచ్చింది, మేము వాస్తవంగా చెప్తున్నాం. కానీ 2019 తర్వాత గవర్నమెంట్ మీరు వచ్చింది కదా, అప్పుడే అలాంటి కల్తీ అనేది అప్పుడు ఏదైనా జరిగితే మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళకి పాలక సభ్యులను అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే వాస్తవం జరిగిందో 4 ట్యాంకర్లు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పుడున్నటువంటి అధికారి ఈఓ ఎవరైతే ఉన్నారో 4 ట్యాంకర్లను వెనక్కి పంపించిన తర్వాత వాస్తవాలు ఏంటని చెప్పి ఒక సిట్ ఏర్పాటు చేసి దీనంతా విచారణ చేసిన తర్వాత ఆ కంపెనీ ద్వారా వీళ్ళు వేరే కంపెనీ లీజ్ తీసుకొని వీళ్ళంతా ఇలాంటి పనులు చేశారు. కల్తీ నెయ్యి ఏర్పాటు చేసుకొని లడ్డులను కల్తీ ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి క్షుణ్ణంగా తెలిసింది. దానిపైన ఇప్పటికీ విచారణ జరుగుతూ ఉంది. దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని నారా చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు. ఇంకొక విషయం, ఇక రాజకీయ కుట్రకోణం అనేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతిదీ స్కామే, ప్రతి స్కీమ్ కింద స్కామే. ఒక లిక్కర్ చూస్తేనేమి, కల్తీ నెయ్యి అయితేనేమి, ఇసుక అయితేనేమి, తర్వాత ఉద్యోగాలు అయితేనేమి, ప్రతి స్కీమ్ కింద స్కామ్ చేసేటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అందుకే అలాంటి స్కీమ్ల కింద స్కామ్లు చేశారు కాబట్టి ఆయన 11 సీట్లకి రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా పరిమితం చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇప్పుడు కూడా మీరు అసెంబ్లీకి రండి, చేతనైతే మీ శాసనసభ్యులు తీసుకుని అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో పోరాడండి. మా కూటమి ప్రభుత్వం ఏదైనా వైఫల్యాలు ఉంటే ఆ వైఫల్యాన్ని ఎండగట్టండి. మేము కూడా ప్రజలకు ఇంకా మంచి చేయాలన్న తపనతో ముందుకు వస్తాం, ప్రజలకు మంచి చేస్తాం నిరంతరం. ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు కొనసాగేలా మా దృఢ సంకల్పంగా ఉందని చెప్పి పనిచేస్తున్నాం మేడం. వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగానే జగన్ కావాలని ఇదంతా చేస్తున్నారు అని అన్నారు. 11 సీట్లకే పరిమితం అయ్యారు అని అన్నారు. అదంతా పక్కన పెట్టుకుంటే గనక ఈ లడ్డు వ్యవహారం అసలు తేలుతుందా తేలదంటారా? మేడం 100% ఈ లడ్డు వ్యవహారం అనేది కూడా కీలక దశలోనే ఉంది. అసలైన దోషులు ఎవరు, ఎక్కడ కల్తీ జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎవరికి ఎంత ముడుపులు ముట్టైనది కూడా తొందరలోనే సిట్ కూడా ఆల్రెడీ ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది. మీ కొన్ని ల్యాబ్ టెస్టింగ్లు కూడా వెళ్ళాయి. ఇవన్నీ కూడా తొందరలోనే బయట పెట్టి ఎవరైతే అసలైన దోషులు ఉన్నారో, ఎవరికైతే ముడుపులు ముట్టాయో ఇవన్నీ కూడా ఒక చైన్ మాదిరిగా, ఒక లింక్ చైన్ గా ఏర్పడి వీళ్ళు ఎవరెవరైతే దోషులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా
మూల్యం చెల్లించుకోక తప్పదు. వెంకటేశ్వర స్వామితో ఎంతటి వారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకున్న వారు ఎవరు కూడా భవిష్యత్తులో బాగుపడరు. ఇలాంటివి మనం చూస్తున్నాం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నెయ్యినే కల్తీ చేశారంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో మీరే ఫ్యూచర్ లో చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేడం. వెంకటేష్ గారు, ఈ రాజకీయంగా టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అని జగన్ చేసిన అభియోగం అలా జరగటం లేదంటారా, జరుగుతుందంటారా? రాజకీయంగా ఇక్కడ ఎలాంటి కుట్రలు చేసే పని లేదు మేడం. ఎందుకు కుట్రలు చేసే పని లేదు రాజకీయంగా అంటున్నామంటే ఇప్పటికే వాళ్ళు చచ్చిన పాప ఉన్నట్టు 11 సీట్లకు పడిపోయారు. మళ్ళీ వాళ్ళని మేము ఏదో హీరోలు చేయాలని చెప్పి లేదంటే వాళ్ళకి ఇంకా ఏదో పవర్ ఉందని చెప్పి జనాల వాళ్ళకి ఏదైనా సానుభూతి వస్తుందని చెప్పి మేము వాళ్ళని ఎక్కడ అనగదొక్కాల్సిన అవసరం లేదు, కుట్ర పనాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రభుత్వంలో 2019, 2024లో వాళ్ళ మంత్రులను తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అరాచక దుష్ట శక్తులను అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నాడో వాటిపైన విచారణ జరుగుతూ ఉంది. ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందాకే చెప్పాను, గతంలో మీరు చూసుకుంటే చాలా స్కామ్లు చేశారు వాళ్ళు. ఆ స్కీమ్ల కింద ఏవేవైతే ప్రతి స్కీమ్ వాళ్ళు ఏదైతే పెట్టారో జగనన్న నవరత్నాలు అని చెప్పేసి ఆ నవరత్నాల్లో కూడా ప్రతి పేదలకు ఇచ్చే రూపాయలు కూడా వాళ్ళు స్కామ్ చేశారు. అలాంటి స్కామ్లన్నీ కూడా వెలికి తీసే పనిలో మా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే జనాల డబ్బు తింటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా చూస్తున్నాం రాష్ట్రంలో జనాల డబ్బుని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకుండా కేవలం ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి, ప్రజలు కట్టిన ప్రతి పన్ను కూడా ప్రజలకే దక్కాలనే రూపంలో ఈ రోజు అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా పరిగణించి వాటిని ముందుకు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి రాజకీయ కుట్రకోణంతో కానీ వారిని కానీ వాటి పార్టీని కానీ వేధించే మనస్తత్వం మాకు లేదు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి, ప్రజల జీవితాలను నాశనం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పెట్టారు కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసిన స్కీమ్ల వెనుక స్కామ్లు ఉన్నాయి కాబట్టి వాటిని బయట పెట్టే పనిలో మేము ఉన్నాం. అదే విధంగా దాంట్లో ఎవరైతే అరాచకం చేశారో వాళ్ళ మీద కేసులు బుక్ పెట్టినాయి, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుందో వాళ్ళే రిమాండ్కి వెళ్తా ఉన్నారు. రైట్ వెంకటేష్ గారు, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడటానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. అయితే చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ మన చర్చ కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. వావ్, అవునా? అనిపించే విషయాలెన్నో, మన చుట్టూ ఉండే మనకు తెలియని అంశాలు మరెన్నో, మనిషిని మోటివేట్ చేసే నీతి కథలు ఇంకెన్నో, మనసును ప్రశాంతంగా ఉంచే భక్తి భావన విశేషాలెన్నో, ఆరోగ్యమే మహాభాగ్యం అనేలా హెల్త్ టిప్స్, వీటన్నిటికీ ఒక్కటే ప్లాట్ఫామ్, దిల్ సే టాక్స్ విత్ వర్షిక. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే ఇన్ డెప్త్. రామారావు గారు, నమస్కారం. రామారావు గారు, రామారావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మేడం. రామారావు గారు, అణిచివేతకు గురి చేస్తే నక్సలైట్లు పుడతారన్న మీ పార్టీ అధినేత వ్యాఖ్యలు సరైనవేనంటారా? మేడం మేడం మళ్ళా రిపీట్ చేయండి మేడం. రామారావు గారు, మేడం ఒకసారి రిపీట్ చేయండి మేడం. అణిచివేతకి గురైతే నక్సలైట్లు పుట్టుకొస్తారు అని అన్న మీ పార్టీ అధినేత మాటలు, మీ వ్యాఖ్యలు సరైనవేనంటారా? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ రాష్ట్ర పరిస్థితులను మనం గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే ప్రతిపక్షం కానీ లేకపోతే విపక్షం కానీ లేకపోతే గొంతు ఎత్తకుండా రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తూ చేసినటువంటి వ్యవహారాన్ని ఉద్దేశించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఆ యొక్క బేస్ ఏదైతే నక్సలైట్లు ఎట్లా ఉద్భవించారంటే అణచివేత లేకపోతే వాళ్ళ మీద ఉండేటటువంటి అంశాన్ని ఉదాహరించి దానికి ఉదాహరణ చెప్తే దాన్ని మనం వేరే విధంగా తీసుకోవాల్సినటువంటి అంశం లేదు. ఇక్కడ ఒకటే అండి, ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 కూడా ఉల్లంఘించి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ ప్రెస్ రిలేషన్స్ అనేటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులను తీవ్రంగా వ్యతిరేకించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే హైకోర్టు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. అరెస్టుల అంశంలో పోలీస్ శాఖ చేస్తున్నటువంటి దుందుడుకు వ్యవహారం ఈ ప్రభుత్వం యొక్క ప్రెజర్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్ని కోర్టుల యొక్క అధికారులందరూ కూడా ఈ యొక్క నిర్ణయం సర్క్యులర్ గా అదినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులను ఉదాహరిస్తూ చేసినటువంటి సర్క్యులరే మనం ఉదాహరణకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మేడం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి మీద టార్గెట్ పెట్టి వైసీపీని లేకుండా వాళ్ళు భూస్థాపితం చేయాలని చెప్పి లేకపోతే బెదిరించాలని వైసీపీ లేకుండా ప్రజలను భూస్థాపితం చేశారండి రామారావు గారు. మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక ఎపిసోడ్ లో వీళ్ళు కక్షపూరితమైనటువంటి రాజకీయ విధానానికి శ్రీకారం చుట్టారు తప్ప ప్రజాస్వామ్యయుతమైనటువంటి మంచి పరిపాలన ఎక్కడుంది మేడం? వీళ్ళకి వీళ్ళే డప్పు కొట్టుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. వీళ్ళకి వీళ్ళే ఈ యొక్క ప్రభుత్వం మంచిది అంటారు. మరలా చంద్రబాబు నాయుడు గారే 48 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని చెప్తారు. ఆ మంత్రులకు ర్యాంకింగ్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వట్లేదు మేడం? ఆ యొక్క 45 మంది ఎమ్మెల్యేల పేర్లు ఏమన్నా చెప్పే ధైర్యం ఉందా? అంటే ఇక్కడ కపట నాటకం అనేది మనకి అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వినండి, ఇక్కడ ఒక నిమిషం వినండి. అవినీతి అక్రమాలను కప్పి ఒక నిమిషం వినండి. రామారావు గారు ఆడుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించి చర్చించుకుంటున్నారు కదా ఈ రోజు. దీనికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం తప్ప మరొకటి కాదు మేడం. రామారావు గారు ఒక నిమిషం అండి. ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో 48 మంది ఎమ్మెల్యేల మీద ఎందుకు ర్యాంకింగ్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేల పనితీరు అనేది ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. 48 మంది ఎమ్మెల్యేలు కేవలం పార్టీ పరంగా ప్రజలకైతే అద్భుతంగా సేవలు చేస్తున్నారు, సేవలు చేసే దాంట్లో ముందున్నారు. పార్టీ పరంగా కొన్ని సీఎం రీఫండ్ చెక్ అయితేనేమి, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ లో అయితేనేమి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి వాటిలో మాత్రమే వెనుకబడ్డారు తప్ప ఎక్కడ అవినీతి పనుల్లో కానీ లేకుంటే ప్రజా సంక్షేమం పట్ల కానీ ప్రజల పాలన పట్ల కానీ ఎక్కడ వెనుకబడలేదండి. మీరు వాస్తవాలు మాట్లాడాలండి. మీరు చెప్తున్నదండి అవాస్తవం. మీరు చెప్తున్నట్టు ఏదైతే ఉందో మీరు అవ్వతాతలు 64 లక్షల మంది పెన్షన్దారులను అడగండి. అలాగే తల్లి ఖాతాలో డబ్బులు పడినటువంటి తల్లికి వందనం స్కీమ్ గురించి అడగండి. అలాగే మొన్ననే జత చేసాం రైతులకు సంబంధించిన డబ్బులు. వీరందరినీ అడగండి. ఈ ప్రభుత్వ పనితీరు ఎలాగా ఉందో వాళ్ళు తెలియజేస్తారండి. ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పౌరుడు అడిగినా వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన టీడీపీ గవర్నమెంట్ అయితేనేమింది, కూటమి ప్రభుత్వంలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నాం. ఎక్కడ కబ్జాలు లేవు, ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ గలాట్లు లేవు. ఈ ప్రభుత్వంలో శాంతియుతంగా ఉన్నాము. పాలన పట్ల చాలా బాధ్యతగా ఉంది ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారండి. సామెతుంది పచ్చ కామర్లైనటువంటి వాళ్ళకు లోకమంతా పచ్చగానే కనిపించింది. మీకు అలా కనిపించారండి. మీరు 11 సీట్లకు పరిమితం ఈ రోజు ఇంట్లో కూర్చున్నారు. మిమ్మల్ని కేవలం మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేవలం అభివృద్ధి సంక్షేమం పట్ల ముందుకెళ్తా ఉంది. వైసీపీ వాళ్ళు ఎలాంటి టార్గెట్ చేసే ఉద్దేశం అయితే మాకు లేదండి. లడ్డు వ్యవహారం గురించి మాత్రమే మాట్లాడాలి. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ చర్చలో మాత్రం మీరు పర్సనల్ ఇష్యూస్ మాత్రం మాట్లాడాలి. ఈ రాష్ట్రం యొక్క పోలీసు ర్యాంకింగ్ అట్టడుగునుందని చెప్పి ఈ మధ్యనే కేంద్రం ప్రకటించింది కదండి. అది కూడా ఒక్క నిమిషం సార్. రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతా పరాగమణిలో చోరీ జరిగింది, 9 నోట్లు $9 అని చెప్తున్నాడు. 9 నోట్లకి $9 క్యాల్కులేట్ తెలియజేయమంటే $72,000 దాని విలువ అని చెప్పాడు. 9 నోట్లు $1 వాల్యూ ఎంతంటే $89 అండి ఈ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి డాలర్ కి రూపీస్ కి తేడా తెలియకుండా 9 నోట్లు దొరికాయో తెలియదు, $9 దొరికాయో తెలియదు. దాన్ని 72,000గా పరిగణిస్తూ డాలర్ కి నోట్లకి అంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మాట్లాడాలో తెలియదు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. తెలుగుతో సబ్జెక్ట్ మీడియా లింక్ వచ్చిందండి. నిన్న సాక్షాత్ నిన్న మీడియాలో మాట్లాడింది మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మాట్లాడుతుంటే ఇది సమంజసం కాదు. నేనేమంటున్నానంటే సమంజసం కాదండి. రామారావు గారు నిన్న మేడం గారు చెప్పారు, ఇందాక నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించే మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించే మాట్లాడాలంటే టీటీడీకి సంబంధించిన అంశాన్ని నేను ఈరోజు లేవనెత్తడం జరిగింది. ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో ఎక్కడ నిబద్ధత లేదు. అక్కడ కరెన్సీకి సంబంధించి మనం చూస్తే ₹10 నోటు ఉంటుంది, ₹500 నోటు ఉంటుంది, ₹100 ఉంటుంది, $200 ఉంటుంది. అట్లాగే డాలర్స్ కూడా రకరకాల డినామినేషన్స్ లో ఉంటాయి.
ఇదెందుకు మీరు కనిపెట్టట్లేదు, ఎందుకు ఆలోచించరు? Yes, నేను ఏం చెప్పాలండి, ఏ డాలర్ తీసుకుంటే 72,000 రూపాయలు అవుతుందండి, ఏ కరెన్సీ తీసుకుంటే 72,000 రూపాయలు అవుతుందండి, 9 కరెన్సీలకు ఏ కరెన్సీ తీసుకుంటే 9 కరెన్సీలు లెక్కేస్తే 72,000 అవుతుంది, ఏ డాలర్ తీసుకుంటే 72,000 $900 9 నోట్లుగా మాట్లాడితే దాని మీద తప్ప చెప్పండి. అదొకటి కాదండి. ఫ్రస్ట్రేషన్ గురైనాడు జగన్మోహన్ రెడ్డి మనం వేస్తూ ఉన్నాడు. అయ్యో మనం ప్రజలకు వెళ్ళలేకపోతున్నాం, మనం ప్రజలకు మంచి చేయలేం కాబట్టి ఓడిపోయాం, ప్రజలకు మంచి చేయలేం కాబట్టి మనం ఓడిపోయాం అనే ఫ్రస్ట్రేషన్ గురై ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదైనా తెలియజేయండి మీ నాయకుడికి ప్రెస్ మీట్ వచ్చే ముందు. ఆయన పొరపాటుగా మాట్లాడినట్టున్నాడు, దీని మీద క్వశ్చన్ చేయండి అంటున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు బుడమేరు గేట్లు ఎక్కడివి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే విజయవాడ వరద గురించి బుడమేరు గేట్లు లేవు కదా అని చెప్పి చంద్రబాబు మాట్లాడారు. ఇది మీకున్నటువంటి నాలెడ్జి. మీరు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి నీటి పొదుపులు అయితేనేంటి, నీటిని ఎలా రైతులకు చేర్చాలి, తాగునీటి అయితేనేమి, సాగునీటి అయితేనేమి, నీటిపై శుద్ధ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం అయితేనేమి, పోలవరం అయితేనేమి, ప్రతి రైతాంగానికి ప్రతి ఎకరానికి సాగునీరు తాగునీరు అందించాలని ఏకైక శుద్ధ ఉన్న వ్యక్తి. నా నీటిపై ఆయన టీఎంసీకి తెలియదండి మీ జగన్మోహన్ రెడ్డి గారికి. గారు మీ హయాంలో అక్రమ కేసులు జరిగాయి, అసలు మేమేం చేయలేము. కానీ ఇక్కడ ఒకటి అంశం మేడం, ఇక్కడ కల్తీ లడ్డు అనేటువంటి వ్యవహారంలో కూడా మా నాయకుడు ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళాడు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాల్సిందేనని చెప్పాడు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తా ఉన్నది. కరెంటు ఒప్పందం గురించి కూడా వీళ్ళు చేసినటువంటి అబాసుపాలైనటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం కదా. వీళ్ళు చేసిన ఆరోపణలు ఎక్కడ ఒకటి కూడా నిరూపితం కావట్లేదు. అసలు అన్ని కుంభకోణాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఏపీ ఫైబర్ నెట్ కానీ, అన్ని కుంభకోణాలు కూడా లోతుగా దర్యాప్తు చేస్తే ఎన్ని మూలాలన్నీ చంద్రబాబు నాయుడు లోకేష్ చుట్టుకుంటున్నాయి కదండి. 2014-19 మధ్య వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ఇవన్నీ కూడా కొనసాగింపుగానే జరుగుతూ ఉంది. ఈరోజు మద్యం అంశంలో కానీ, ఇసుకలో కానీ, అన్ని అంశాల్లో భూముల కేటాయింపులో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు మామూలుగా లేవు కదా. వీటన్నిటిని డైవర్ట్ చేయటం కోసము వీళ్ళ యొక్క ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదండి. ఈ రోజు ఇసుకలో అయితేనేమి, తిరుమల కల్తీ లడ్డులో అయితేనేమి, మద్యంలో అయితేనేమి, ప్రతి కుంభకోణం వెనక ఇందాక చెప్పాను కదా, ప్రతి స్కీమ్ వెనకాల మీరు స్కామ్ పెట్టారు. ఆ స్కామ్ వల్ల ఈ రోజు మీరు ఇరుక్కుంటున్నారు. ఇది సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు మీ మీద అరెస్టులు జరుగుతా ఉంటే ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వీటిని జీర్ణించుకోలేక ఏదేదో వాస్తవాలు ప్రజల ముందు చేతులైతే వాస్తవాలు ప్రజల ముందు తెలియజేయడం తప్ప ఇవన్నీ తెలుసుకోకుండా ఏదేదో చెప్పి ఇదంతా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద కుట్ర పన్నింది, అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తుంది, వీళ్ళ మీద కుట్ర పన్ని అరెస్ట్ చేస్తుందని చెప్పి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం మీకు. వెంకటేష్ గారు అలాగే రామారావు గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇద్దరికి. ఇది ఇవాల్టి బీఆర్కే డబ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.